వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజన్ 2024. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఇండియాలోని నెంబర్ 1 డైరెక్టర్గా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్తో చేయబోయే కొత్త సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. బాహుబలి సిరీస్ నుంచి వరుసగా మల్టీస్టార్ చిత్రాలే నిర్మించిన జక్కన్న ఈసారి మహేష్ని సోలో హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. అయితే నిజంగా సోలో హీరోగా సినిమా చేస్తారా అంటే సందేహమే. బాహుబలి 2 తర్వాత రాజమౌళి RRR కాకుండా మరే చిత్రం చేసినా కూడా ఆ సినిమా బాహుబలి 2 క్రేజ్తో మ్యాచ్ అయి ఉండేది కాదు. ఒకే రేంజ్ కలిగిన ఇద్దరు స్టార్ హీరోలను కలిపి మల్టీస్టార్గా తీశారు కాబట్టే బాహుబలి 2 క్రేజ్తో మ్యాచ్ అయింది. రిలీజ్ తర్వాత ఒక బాహుబలి 2నే కాదు, ఇండియాలో మరో చిత్రానికి దక్కని విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో సంచలన విజయం సాధించింది RRR. హాలీవుడ్లో, జపాన్లో అనూహ్య విజయం సాధించడమే కాదు, ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. అంతేకాదు, ప్రముఖ హాలీవుడ్ మేకర్స్ జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకుంది. అలాంటి RRR అంతకుముందు బాహుబలి 2 చిత్రాలు తీసిన రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్తో సినిమాని ప్రకటించారు. రాజమౌళి మహేష్ కాంబినేషన్ అంటే చాలు తెలుగు వరకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ మరి ఇతర భాషల మాట ఏమిటి? RRR చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటించిన తెలుగు వరకు సునాయాసంగా బాహుబలి 2ని అధిగమించగలిగిన ఇతర భాషల్లో బాహుబలి 2 క్రేజ్ని అందుకోలేకపోయిందన్నది నిజం. బాహుబలి 1 విజయం ముగింపులో వదిలిన సస్పెన్స్ బాహుబలి 2పై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ని పెంచాయి. ఆ విధంగా బాహుబలి 2కి స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు RRR దానికి ధీటుగా నిలబడినట్లే. ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటించడం, హిందీ, తమిళ, మలయాళ భాషలో చరణ్కి అప్పటికే పాపులారిటీ ఉండడం RRRకి కలిసి వచ్చింది. ఇప్పుడు రాజమౌళి మహేష్ల చిత్రం పరిస్థితి తెలుగేతర భాషలో ఎలా ఉండబోతుంది? రాజమౌళికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ని బట్టి ఆయన చిత్రానికి అన్ని భాషల్లో క్రేజ్ ఉంటుంది. కానీ అది మాత్రమే సరిపోతుందని రాజమౌళి ఊరుకుంటారా? తన తదుపరి చిత్రం మరింత క్రేజీ ప్రాజెక్ట్గా ఉండాలని రాజమౌళి తప్పనిసరిగా కోరుకుంటారు. సూపర్ స్టార్ మహేష్తో రాజమౌళి చేయబోయే చిత్రంలో మరో హీరో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఉన్నా కూడా వెటరన్ స్టార్ కాబట్టి అంతగా క్రేజ్ ఉండదు. తమిళం లేదా హిందీలో క్రేజ్ ఉండేలా మరో హీరోని ఈ చిత్రంలోకి రాజమౌళి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడే ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సినిమా ప్రారంభం ఆలస్యం అవడానికి కూడా ఇదే కారణం కావచ్చు. మార్చి 25 వస్తే RRR చిత్రం విడుదల 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి తన కొత్త చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా ప్రకటించలేదు. ఇంత గ్యాప్ రాజమౌళి ఎప్పుడూ తీసుకోలేదు. మహేష్తో సింగిల్ హీరోగా మూవీ తీస్తే ఆ చిత్రానికి ఇతర భాషలో తగినంత క్రేజ్ రాదని రాజమౌళికి తెలుసు. సబ్జెక్ట్లో మరో హీరో ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంత గ్యాప్ తీసుకుని ఉండవచ్చు. షూటింగ్ ప్రారంభ సమయంలో మరో హీరో గురించి ప్రకటించవచ్చు, లేదా కొన్ని షెడ్యూల్ షూటింగ్ జరిగాక రివీల్ చేయవచ్చు. రాజమౌళి కొత్త చిత్రం కూడా మల్టీస్టార్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.